గంగాధర్నాథ్ గారు ఈరోజు ఇక్కడ శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ అయోధ్యలో నగరంలో జరుగుతున్న సందర్భంగా ఇక్కడ మీరు అన్నప్రసాదాన్ని అంటే ఏర్పాటు చేయడం జరిగింది. అయితే మీకు ఇట్లా ఏర్పాటు చేయాలని ఎందుకు అనిపించింది? 500 సంవత్సరాల కోసం ఎదురు చూస్తున్నటువంటి బాలరాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠ మహోత్సవాన్ని పురస్కరించుకొని ఈ జీవితంలో ఇంతకన్నా గొప్ప విషయం ఏం లేదు. మనకు చేతనైన సాయం మనం చేయాలన్న ఉద్దేశంగా మా మిత్ర బృందం అందరం కలిసి ఖమ్మంలో సాంబశివరావు గారు ఒక కుక్ ఉన్నాడు, అతని దగ్గర స్పెషల్గా చక్కెర పొంగలి పులిహోర చేయించి మన రామమందిరం ఎంత సుందరంగా ఉంటుందో మా ప్రసాదం అంతా మధురంగా ఉండాలన్న సంకల్పంతో మా మిత్ర బృంద ప్రోత్సాహంతో ఈరోజు ఇక్కడ ప్రసాద వితరణ కార్యక్రమం జరుగుతుంది. అందరికీ మీరందరూ రాముని హృదయపూర్వకంగా కొలిచి రాముని ఆశీర్వాదాలు తీసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుచున్నాను. ఈరోజు అయోధ్య రామ జన్మభూమిలో రామ మందిరంలో ప్రాణ ప్రతిష్ఠ జరిగింది కదా, మొత్తం దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం ఎట్లా జరిగింది అనుకుంటాను? దేశవ్యాప్తంగా కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా అక్షింతలు పంపడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు నా కూతుర్లు కొడుకు అంతా అమెరికాలో ఉంటారు, వాళ్ళకు కూడా ఫోన్లు చేసినా వాళ్ళు కూడా గుళ్ళల్లో పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ పెట్టి సెలబ్రేషన్ చేసుకుంటుండ్రు. రాముడు నాట్ ఓన్లీ భారతదేశం, ప్రపంచవ్యాప్తంగా ఆదర్శ పురుషుడు, ఆరాధ్య దైవం మన రాముడు. కాబట్టి అందరూ అన్ని దేశాల వాళ్ళు ఈరోజు బ్రహ్మాండంగా ఈ ప్రతిష్ఠ మహోత్సవాన్ని ప్రాణప్రతిష్ఠ మహోత్సవాన్ని జరుపుకుంటున్నందుకు సంతోషం. ఒక 2 ఇట్లల్లో పులిహోర, 2 ఇట్లల్లో చక్కెర పొంగల్ ఇడేనా? ఓకే, మళ్ళీ నేను ఇడుంటా లైన్ స్టార్ట్. చూశారు కదా, అయోధ్య రామమందిరంలో శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా ఈరోజు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఆలయాల్లో అలాగే పట్టణాల్లో గ్రామాల్లో పండగ వాతావరణం నెలకొంది. రకరకాల కార్యక్రమాల ద్వారా, భజనల ద్వారా, అర్చనల ద్వారా, అభిషేకాల ద్వారా, అలాగే లప్పు కోలాటాల ద్వారా ర్యాలీలు నిర్వహించి ఆ శ్రీరాముడిని కొలుచుకొని ఆయన సన్నిధిలో ఈరోజు ప్రజలంతా ఉండటం జరిగింది. ఈ కార్యక్రమం ఎంతో బ్రహ్మాండంగా విజయవంతంగా భక్తి శ్రద్ధలతో జరిగిందని అనుకుందాం. కెమెరామెన్ అరవింద్తో ప్రసాద్, లలిత న్యూస్.